అదే నమస్కారం. బంగారం, వెండి, ప్లాటినం 3 కూడా భయంకరంగా పడ్డాయండి. ఎందుకు ఇంత పడ్డాయంటే మొన్న మాట్లాడుకున్నాం కదా, మొత్తానికి ఏదో జరుగుతుంది. ఈ 1 ఇయర్ బంగారం కొనొద్దు, తగ్గించండి అని చెప్పినటువంటి మోదీ మొన్న బంగారాన్ని ఆర్బీఐ అమ్మింది అని చెప్పేసి బ్లూంబర్గ్ వాళ్ళు చెప్తే మేము ఎక్కడ అమ్మేవారో బాబు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చారు. ఈలోపు తెలిసిన వార్త ఏంటంటే ఇంపోర్ట్స్ తగ్గించి దేశంలో ఉన్న పాత బంగారాన్ని కరిగించి కొత్త బంగారంగా మార్చి దాన్ని మరలా ఇక్కడ మార్కెట్లో తీసుకొస్తున్నారు. దానివల్ల ఏమైంది? ఆబ్వియస్లీ రేట్లు తగ్గాలి. అది ఇప్పుడు జరుగుతుందని అంటున్నారు. మరి ఇది ఎన్ని రోజులు ఉండేది ఏంటో తెలియదు. బట్ నేను మరలా చెప్తున్నా, మీరు అనుకున్న రేటు కనుక బంగారం వస్తే ఖచ్చితంగా అయితే కొనుక్కోండి. ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే రేటు పెరిగింది. ఇక ఈరోజు 3,000 రూపాయలు పడిపోయింది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 1,52,730 రూపాయలుగా ఉంది. దాని గ్రామ్ వచ్చి 15,273. ఇక 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 2,750 రూపాయలు పడిపోయింది. దాని మార్కెట్లో 1,40,000 రూపాయలుగా ఉంది. అంటే అప్పుడు ఎంత? 14,000 రూపాయలు గ్రామ్ వచ్చి. దాని 18 క్యారెట్ గోల్డ్ 2,250 రూపాయలు పడిపోయింది 10 గ్రాములు వచ్చి. దాని 1,14,550 రూపాయలుగా ఉంది 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. అప్పుడు గ్రామ్ వచ్చి ఎంత? 11,455. కమింగ్ టు వెండి. ఈ వెండి పడుతుంటే నాకు మాత్రం కొంచెం గుండె చివుక్కుమంటూ ఉంది. ఎందుకంటే పాపం చాలామంది కొని ఉన్నారు, నేను కూడా కొని ఉన్నాను కాబట్టి. సో 10,000 రూపాయలు పడిపోయింది కేజీ. 2,70,000 రూపాయలుగా ఉంది వెండి కేజీ. ఇక ప్లాటినం ఇది కూడా గట్టిగా పడింది. ఇది దారుణంగా పడింది అసలు రకం చెప్పాలంటే. 10 గ్రాములు వచ్చేసి 3,270 రూపాయలు పడిపోయింది ప్లాటినం. దెన్ 54,400 రూపాయలుగా ఉంది ప్లాటినం 10 గ్రాములు. అప్పుడు ఒక గ్రామ్ వచ్చి ఎంత? 5,440 రూపాయలు ప్లాటినం వచ్చేసి. ఇది ఇవాళ బంగారం, వెండి, ప్లాటినం ధరలు.